वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। Hare Krishna. Very Hare nice. Krishna. So as not to disrupt the minds of ignorant men attached to the fruitive results of prescribed duties, a learned person should not induce them to stop work. Induce them to stop work. Rather, by working in the spirit of devotion, he should engage them all in all sorts of activities for the gradual development of Krishna consciousness. ఇంకెవరు ఇంగ్లీష్ లో చదివేవాళ్ళు ఎవరు ఇంకా? మాతాజీ మేనేజర్ చెప్పు. So as not to disrupt the minds of ignorant men attached to the fruitive results of prescribed duties, a learned person should not include them to stop work. Rather, by working in the spirit of devotion, he should engage them in all sorts of activities for the gradual development of Krishna consciousness. ఇప్పుడు తెలుగులో చదివేయాలి చెప్పండి. మాతాజీ. ఓకే మాతాజీ, నేను ఇంగ్లీష్ లో చదవచ్చా? శ్రేయస్ చదువు ఒకసారి, ఆగమ్మ భవిష్య, వాడికి ఇంట్రెస్ట్ ఉంది, చదవండి. So as not to disrupt the minds of ignorant men attached to the fruitive results of prescribed duties, a learned person should not induce them to stop work. Rather, by working in the spirit of devotion, he should engage them in all sorts of activities for the gradual development of Krishna consciousness. అది రైట్. ఇన్ తెలుగు వెయిట్ 1 minute. ఇన్ తెలుగు మ్యామ్ ఇంగ్లీష్ లో చెప్పచ్చా? రేపు ఇస్తానులే ఆద్య, నీకే ఫస్ట్. ఇవాళ భవిష్యకి ఇద్దాం. భవిష్య చదువు. కర్మలను ఆచరించకుండా ప్రేరేపించడం ద్వారా ఫలాశక్తితో కర్మలను చేసి అజ్ఞానుల బుద్ధిని జ్ఞానుల భ్రమకు గురి చేయరాదు. బదులుగా జ్ఞానోదయ శక్తితో తమ జ్ఞానోదయ స్థితిలో తమ విధులను నిర్వర్తిస్తూ అజ్ఞానులకు కూడా విహిత కర్మలను చేయటానికి స్ఫూర్తినివ్వబలెను. రైట్. నెక్స్ట్ ఇంకెవరు చదువుతారు? ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారా తెలుగులో? ఎవరు లేరా? రైట్, మనం ఇప్పుడు వెళ్ళిపోదాము. ఏంటి చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు బుద్ధుడు 25 years బ్యాక్ వచ్చిన తర్వాత బుద్ధుడు ఏమన్నాడు? నేను ఇవన్నీ ఈ కర్మకాండ పద్ధతులు, ఎందుకంటే ఆ టైంలో అందరు అలాగే ఉండే, ఎవరు నమ్మేటట్టుగా లేరు. సో నేను కూడా నమ్మా అని చెప్పేసి ఏం చేసిండు, కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాడు. నువ్వు మీటింగ్ లైక్ ప్రభుపాద ఎట్లా పెట్టాడో అట్లా పెట్టి, డిజైర్ అన్నిటికీ కారణం మీరు ఈ డిజైర్ అనేది వదులుకోవాలి. ఎలా అయితే భగవద్గీతలో ఏదైతుందో అదే, వేదాలలో ఏదుందో అదే చెప్పాడు. ఎలా చెప్పాడు? వాళ్ళ ద్వారా వాళ్ళెంబడే. యాక్చువల్గా బుద్ధ ఈజ్ ఆల్సో ఒక అవతారం, ఆయన కూడా ఒక అవతారం, కృష్ణానే బుద్ధుల్లాగా వస్తాడు. వచ్చి వాళ్ళకి ఎలా ఇష్టమో అలాగే వాళ్ళ ద్వారా వాళ్ళ వెంబడే ఉండి వాళ్ళని కొంతమందిని మార్చగలిగాడు. కానీ యాక్చువల్గా వేదాలను నమ్మాలి. సో అప్పుడు ఇంకొక ఆయన వచ్చాడు, కుమార భట్ట అని ఒక ఆయన వచ్చాడు. కుమార భట్టుడు వచ్చి ఏం చేశాడు, ఏంటి అసలు ఈ బుద్ధిజంలో ఏముంది, జనాలంతా ఇట్లా వెళ్ళిపోతున్నారు, వేదాలలో ఉన్నదే కదా అక్కడ ఉంది, ఇంకా వేదాలలో ఉన్నది ఇంకా చాలా స్పష్టంగా విత్ రీజన్స్ అన్నీ ఉన్నాయి. అంటే వేదాలన్నీ చదివాడు యాక్చువల్గా, చదివి వచ్చాడు. వచ్చి
వీళ్ళనందరిని ఎట్లా మార్చాలి, ఈ పిచ్చి గొర్రెల్లాగా ఉన్నారు వీళ్ళంతా అనేసి ఈ బుద్ధిజంలో జాయిన్ అవుతాడు. ఒక గురువుని ఎన్నుకుంటాడు బుద్ధిజంలో. ఒక గురువుని ఎన్నుకొని ఆ గురువు కింద ఉంటాడు. ఉండి అసలు ఈ బుద్ధిజంలో ఏముంది అని తెలుసుకోవడానికి అందులో ఉంటాడు. అన్ని తెలుసుకుంటాడు అనమాట. అసలు ఏంటి ఇది అని తెలుసుకొని ఇంకా ఆయనకు అర్థమైపోతుంది ఇదంతా ఏం లేదు, ఏదైతే ఉందో ఈ వేదాలలో ఏదైతే ఉందో దాంట్లో కొంత మటుకు తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ చెప్తున్నారు అంతే, దీంట్లో ఏం లేదు. కాకపోతే భగవంతుడు అనేవాడు లేడు అన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అక్కడ. సో భగవంతుడు అనేవాడు లేడు అనేది చాలా తప్పు. అందుకోసం కుమారభట్టుడు ఏం చేస్తాడంటే ఇది రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ఛాలెంజ్ చేస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళతోటి ఛాలెంజ్ చేస్తే అందరు అంటారు కదా, ఎందుకంటే బుద్ధిజంలో జాయిన్ అయ్యి గురువుకు ద్రోహం చేసినట్టు కదా నువ్వు ఇది రాంగ్ అని చెప్పడానికి, ఎదిరించడానికి. సో తప్పు కదా. వేరే బయట ఒకరి దగ్గర శిష్యరికం చేశాడు, బయట వేదాలన్నీ నేర్చుకొని వచ్చి బుద్ధిజంలో జాయిన్ అయ్యి ఇక్కడ బుద్ధిజం తప్పు అని చెప్పడం తప్పు కదా, ఒక గురువు దగ్గర నేర్చుకొని. సో ఆయన ప్రాయశ్చిత్త అంటే తప్పు చేసిన అనే ఫీలింగ్ తోటి ఏం చేస్తాడంటే చిన్న మంట పెట్టుకొని ఆ మంట పైన కూర్చుంటాడు అనమాట. ఒకటి వేసి దానిపైన ఒకటి వేస్తాడు, ఆ మంట పైన చిన్నగా మండుతూ ఉంటుంది అనమాట. దానిపైన కూర్చుంటాడు. అంటే ప్రాయశ్చిత్తం తప్పు చేసిన అనే ఇదితోటి. అప్పుడు శంకరాచార్య వస్తాడు. శంకరాచార్య హూ ఈజ్ నథింగ్ బట్ శివ హిమ్సెల్ఫ్ కేమ్. శివ వస్తాడు, శివుడే శంకరాచార్యుల్లాగా వస్తాడు. వచ్చేసి అప్పుడు వేదాలన్నీ ఉన్నాయి, వేదాలను నమ్మాలి, వేదాలు నమ్మకపోతే వాడు భ్రష్టు పట్టిపోతాడు, అంటే నాశనం అయిపోతాడు, వాడి లోవర్ అంటే యానిమల్స్ లాగా అట్లా ఉండిపోతాడు. సో వాడు ఎదగాలి అని అంటే వాడు వేదాలు నమ్మాలి అని శంకరాచార్య వస్తాడనమాట. ఎవరు? శివుడే వస్తాడు యాక్చువల్గా అట్లా. అయితే అందరూ ఇంకా ఆయనని అందరు ఫాలో అవుతారు. మ్యాక్సిమం పీపుల్ ఫాలోడ్ శంకరాచార్య. అప్పుడు శంకరాచార్యని ఫాలో అయ్యి అప్పుడు కుమారభట్ట దగ్గరకు వస్తాడనమాట ఈయన శంకరాచార్య. వచ్చేసి నువ్వు చెప్పిందే కరెక్ట్ కదా, ఎందుకు నువ్వు శిక్షించుకుంటావు, వేదాలు నమ్మాలి కదా అని అంటే అప్పుడు ఆయన చెప్తాడు, నేను తప్పు చేశాను, ఇట్లా బుద్ధిజంలోకి వచ్చి ఆయన చెప్తాడు, బుద్ధిజంలో ఒక గురువుకి అన్యాయం చేశాను కదా, ఆయనని ఫాలో అవుతూ అని ఆయన తప్పు అట్లా చెప్తాడనమాట. ఇక అక్కడ అది క్లోజ్ అవుతుంది. సో అందరు అప్పుడు శంకరాచార్యని నమ్ముతారు. యాక్చువల్గా ఫస్ట్ చేంజ్ తీసుకొచ్చింది ఎవరు? కుమారభట్టనే తీసుకొస్తాడు వేదాలను నమ్మాలి అని. అయితే ఈ భగవద్గీతలో అంతా వేదమే ఉంది, మొత్తం వేదమే. ఏముంది భగవద్గీతలో అంటే 15th చాప్టర్లో ఏం చెప్తాడంటే, ఇప్పుడు వ్యాసదేవుడు రాస్తాడు కదా మొత్తం వేదాలను. ఎవరు రచించారు? వ్యాసదేవుడు. వ్యాసదేవ ఎవరు? ఈజ్ నథింగ్ బట్ కృష్ణ హిమ్సెల్ఫ్. కృష్ణనే వ్యాసదేవుడిలాగా వచ్చి అవన్నీ వేదాలు రచిస్తాడనమాట. భగవత్ కర్మకాండలో ఉన్న పద్ధతులన్నీ ఫాలో అయ్యేవాడు. కర్మకాండలో ఏముంటది? ఆ భగవంతుని ఇలా చెయ్యి, పూజించు, నీకు ఈ ఫలితం దక్కుతుంది, నువ్వు ఈ భగవంతుని పూజిస్తే ఈ ఫలితం వస్తుంది, సత్యనారాయణ పూజ చేస్తే నీకు ఇది మంచి జరుగుతుంది, ఇలాంటి అన్నీ ఉంటాయి అన్నమాట కర్మకాండలో. సో కర్మకాండ పద్ధతి ఫాలో అయితే కొద్ది స్లోగా వెళ్తాం దేవుడి. ఆ కర్మకాండలో పద్ధతిలో వెళ్ళిన వాడు ఏమైతుంది, మెల్లిగా వాడు జ్ఞానం రివీల్ అవుతూ ఉంటది అనమాట. జ్ఞానం వస్తూ ఉంటది. జ్ఞానం వచ్చినప్పుడు వాడు ఏం తెలుసుకుంటాడు? ప్రొప్రైటర్షిప్ ఉండొద్దు. ప్రొప్రైటర్షిప్ అంటే ఏంటి? ఇది నాది, ఇదంతా నాది, నేనే ఓనర్, అట్లాంటిది. అది వదిలిపెడతాడు. సెకండ్ థింగ్ డిటాచ్మెంట్ ఉంటుంది వర్క్ మీద, ఫ్రమ్ ఆల్ రిజల్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపెట్టాడు అనమాట. పని చేస్తాడు, ఏదన్నా ఒక పని చేస్తే దాని మీద రిజల్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాడు. సో ఇలా ఏంటి, ఇవన్నీ మెల్లిమెల్లి రివీల్ అవుతూ ఉంటాయి ఆయనకి. సో ఇది రివీల్ అవ్వాలి అంటే ప్రీచింగ్ ద్వారా, ఇప్పుడు నాలా కూర్చొని ప్రీచ్ చేస్తే సరిపోదు. ఏంటి, ఈ షుడ్ బీ లైక్ ఎ రోల్ మోడల్. ఎవరు అంటే చాంటింగ్ మంచిగా చేసి. ఇప్పుడు ప్రభుపాద్ ఏం చేశాడు? ఎప్పుడు ఆయనని ప్రభుపాద్ని ఒక అతను ఇంటర్వ్యూయర్ అడుగుతాడు అనమాట, మీ సక్సెస్ కి కారణం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ప్రభుపాద్ ఏం చెప్తాడు తెలుసా?
ఈ జపా బ్యాగ్ అంటాడు. ఈ జపా బ్యాగ్ అని చూపెడతాడు అనమాట. ఆ జపా బ్యాగ్ ఏం చేస్తుంది? ఆయనకి ఎప్పుడు జపం చేస్తున్నందువల్ల ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ తోటి ఏం చేయగలడు? అందరినీ మార్చేశాడు. ఏం చేశాడు? మన అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ అమెరికాలో ఎలా ఉండేవాళ్ళు మనుషులందరూ? చెప్పండి, ఎలా ఉండేవాళ్ళు? మనుషులందరూ బ్యాడ్ డ్రింక్ తాగుతూ డ్రగ్స్ తాగుతూ చాలా మిస్బిహేవ్ చేసేవాళ్ళు. డ్రగ్స్ తీసుకునే వాళ్ళు, ఇల్లిసిట్ సెక్స్ ఉండేది వాళ్ళకి. అంటే ఒక్కరు ఉండేవాళ్ళు కాదు, 4-5 ఆడవాళ్ళు, లేకపోతే ఒక్కరికి 4-5 మగవాళ్ళు, అట్లా ఇష్టం అనమాట. ఒక ప్రకారం ఒక ఫ్యామిలీ పద్ధతి ఉండేది కాదు. ఇప్పుడు మన దగ్గర ఏంటి, మమ్మీ డాడీ పిల్లలు, అట్లా ఒక ఫ్యామిలీ ఉంటది. అక్కడ ఫ్యామిలీ పద్ధతే లేదు. తర్వాత గ్యాంబ్లింగ్ ఉండేది, విపరీతమైన గ్యాంబ్లింగ్, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు. అన్ని ఏదైతే ప్రభుపాద ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాడో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని రోజు బ్రేక్ చేసేవాళ్ళు. అక్కడ రోజు ఏదో ఒక పని, చెడ్డ పనులు చేసేవాళ్ళు. సో అట్లాంటి వాళ్ళ మధ్యలోకి వెళ్ళాడు ప్రభుపాద. ఎంత ఎనర్జీ ఉండాలి అట్లాంటి వాళ్ళని మార్చాలి అంటే ఈజ్ వెరీ డిఫికల్ట్. అట్లాంటి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఏం చేశాడు? ఎలా మార్చాడు? అందరికీ ఒక్కొక్క పని అప్పచెప్పాడు. ఎలా అంటే, ఇగో నీకు ఈ బుక్స్ ఇస్తున్నా, ఈ బుక్స్ అన్ని 10,000 బుక్స్ 1 వీక్ లో నువ్వు అమ్మేసి రావాలి అని చెప్పేవాడు. అయితే ఆ శిష్యులు ఈ ప్రభుపాద్ చక్కటి ఫుడ్ పెట్టేవాడు, మంచి వండి అందరికీ లడ్డూస్, గులాబ్ జామ్స్ అన్ని అన్నమాట, డిఫరెంట్ ఫుడ్ పెట్టేవాడు. వాళ్ళ గిన్నెలన్నీ తిన్న గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ తోమేవాడు, కడిగేవాడు, పెట్టేవాడు అందరికి. సో చక్కగా తినేవాళ్ళు, ఈ బుక్స్ అని పట్టుకొని వెళ్ళి ఆ మార్కెట్ కి తీసుకెళ్లి చక్కగా అమ్మేవాళ్ళు. వాళ్ళు ఎంత డర్టీ పీపుల్ ఉండేవాళ్ళంటే స్నానం కూడా చేసేవాళ్ళు కాదంట. అట్లాంటి వాళ్ళని మార్చేశాడు. అంటే ఎంత ఎనర్జీ ఉండాలి ప్రభుపాదికి. సో అట్లాంటి రోల్ మోడల్ లాగా ఫస్ట్ గురువు అనేవాడు అట్లాంటి రోల్ మోడల్ అయ్యి ఉండాలి. రోల్ మోడల్ అయ్యుండి అలా ఉన్నప్పుడు అందరినీ మార్చే శక్తి వస్తుంది. అదే ఇక్కడ ఇప్పుడు హరికృష్ణ మహామంత్రం అయినా యుఎస్ వాళ్ళే ఎక్కువ చెప్తారు మాతాజీ. అట్లా మార్చి మాతాజీ. అవును మాతాజీ, వేరే కంట్రీస్ వాళ్ళు ఇట్లా హరే కృష్ణ. అదే ఎందుకు అలా వాళ్ళ నుంచి తీసుకొచ్చాడు అని అంటే, వెస్టర్న్ కంట్రీస్ ని వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఇండియన్స్ అందరూ వెస్టర్న్ కంట్రీస్ ని ఫాలో అవుతున్నారు. వాళ్ళు జుట్టెర పోసుకుంటే మన వాళ్ళు కూడా జుట్టెర పోసుకుంటున్నారు. వాళ్ళు ప్యాంట్ షర్ట్ వేసుకుంటే మన వాళ్ళు ప్యాంట్ షర్ట్ వేసుకుంటున్నారు. వాళ్ళలాగా అవుతున్నారు కదా. సో అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు, వీళ్ళని మారిస్తే వీళ్ళని కాపీ కొడతారు మనోళ్ళు అనే సెన్స్ వచ్చింది అన్నమాట. అప్పుడు ఆ టైంలోనే ప్రభుపాద్ అట్లాంటి సెన్స్ ఎవరిచ్చారు? అది హూ గేవ్ దట్ సెన్స్? కృష్ణ. కృష్ణ లోపల నుంచి కృష్ణ. ఎందుకంటే కృష్ణ గైడ్ చేస్తున్నాడు, ఫుల్ ప్రొటెక్షన్ ఇస్తున్నాడు కృష్ణ ప్రభుపాద్కి. అందుకోసం మొత్తం ఆయన చేయగలిగాడు, అంత చేంజ్ తీసుకురాగలిగాడు. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఏ నార్మల్ పర్సన్. మాతాజీ అండ్ హరే కృష్ణ టీం వాళ్ళు కూడా భగవద్గీత బుక్స్ ని సేల్ చేస్తూ ఉంటారు మాతాజీ. అవును. సో అలాంటి వర్క్ అక్కడ కూడా వాళ్ళందరికి ఇట్లాంటి కర్మకాండ కూడా చేయలేదు వాళ్ళు. మన వాళ్ళన్న కర్మకాండ చేసి మళ్ళీ జ్ఞానకాండకి వెళ్ళి ఒక లాడర్ స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు. కానీ అక్కడ ఏ స్టెప్ లేదు, ఏకదమ్ భక్తి యోగాకి తీసుకెళ్ళిపోయాడు ప్రభుపాద అందరినీ. ఎలా? బై అసైనింగ్, ఎంగేజింగ్ దెమ్ ఇన్ సర్వీస్ ఆఫ్ కృష్ణ సర్వీస్ లో పెట్టాడు అందరినీ. లైక్ కుకింగ్ చేయమని కొందరినేమో వెళ్ళి బుక్స్ అమ్ముకరమ్మని, కొందరినేమో గుడి టెంపుల్ క్లీన్ చేయమని, అట్లా మాలలు కట్టమని, అట్లా అన్ని సర్వీసెస్ చేస్తూ వాళ్ళకి ఏమైంది, దే గాట్ లవ్, ఎఫెక్షన్ పెరిగిందనమాట కృష్ణ మీద. పెరిగి అప్పుడు దే ఆల్ చేంజ్, దే స్టార్టెడ్ రీడింగ్ బుక్స్, లిసనింగ్ వాట్ ప్రభుపాద సెడ్, మంచి లెక్చర్స్ విన్నారు, అందరు చేంజ్ అయిపోయారు. ఇది అందుకే మెల్లిగా తీసుకురావాలి, ఒక రోల్ మోడల్ గా అయ్యి వాళ్ళని సర్వీస్ లో పెట్టి చేంజ్ చేయొచ్చు అని ఈ శ్లోకాలో చెప్తున్నాడు. ఓకే దెన్ మనకి టైం అయిపోయింది. అందరూ వాంఛాకల్ప చెప్పేసేయండి.
वाञ्छाकल्पतरुभ्यश्च कृपा कृपासिन्धुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। ग्रंथराज श्रीमद् भगवद गीता की जय। श्रील प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। हरे